Hello friends, welcome to the day 15 DSA in Java. In today's video, I will explain how many values are mixed in a array. If the values are in a range of values. Okay, here they are given an integer array nums and the range of values are 1 comma n and n is also included. N means number of elements present in the array and return an array of integers in the range that are not appear in the nums. ఏవైతే నమ్స్లో ఉండని వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రిటర్న్ చేయాలి. రిటర్న్ టైప్ ఏమి ఇచ్చారు అంటే లిస్ట్ ఇంటీజర్ ఇచ్చారు. అంటే మనం రిటర్న్ చేసే వాల్యూ అన్నది లిస్ట్లో ఉండాలి అండ్ ఇంటీజర్ టైప్. ఓకే, అండ్ ఇన్పుట్ ఏమో మనకి ఇంటీజర్ అరే నమ్స్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనకి ఏమేమి వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని? ఇది 0 ఇండెక్స్, ఇది 1 2 3 4 5 6 7. మనం ఇప్పుడు array డాట్ లెంత్ అనే ప్రాపర్టీని యూజ్ చేసామనుకో, నమ్స్ డాట్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? నేను ఇక్కడ నమ్స్ డాట్ లెంత్ అన్నది నేను ఎండ్లో స్టోర్ చేసుకుంటున్నాను, అంటే నా ఎన్ వాల్యూ. సో ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 8 వాల్యూస్, కాబట్టి ఇది 8 వస్తుంది. సో ఇప్పుడు నా రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఏంటి? 1 కామా 8. సో 1 నుంచి 8 కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్న వాల్యూస్ అన్నీ నా నమ్స్ అనే అరేలో ఉండాలి. సో ఏమేమి వాల్యూస్ ఉంటాయి? 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ వాల్యూస్ ఉండాలి నమ్స్ అనే అరేలో. బట్ ఏముంది? 4 ఉంది. సో 4 ఉంది ఇక్కడ కూడా. నెక్స్ట్ 3 ఉంది, 3 కూడా ఉంది ఇక్కడ. నెక్స్ట్ 2 ఉంది, ఓకే 2 ఉంది. నెక్స్ట్ 7 ఉంది, ఓకే 7. నెక్స్ట్ 8 ఉంది, 8 ఓకే. నెక్స్ట్ 2 ఉంది, మళ్ళీ అగైన్ 2 రిపీట్ అయింది, ఓకే. 3 ఉంది, మళ్ళీ అగైన్ రిపీట్ అయింది. 1 ఉంది, 1 రిపీట్ అయింది. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ 5 6 అన్నవి ఈ రెండు వాల్యూస్ మిస్ అయినాయి కదా అరేలో. ఈ 5 అండ్ 6 ప్లేస్లో ఏమొచ్చినాయి? 2 అండ్ 3 సెకండ్ టైం వచ్చినాయి కదా. 2 అండ్ 3 రిపీట్ అయ్యాయి. సో ఆ 5 6 ఉండాల్సిన ప్లేస్లో 2 3 ఉన్నాయి. సో మనం ఏం చేయాలి? ఏవైతే మిస్ అయినాయి, ఈ 2 5 6 రెండు మిస్ అయినాయి కాబట్టి మనం మిస్ అయిన వాల్యూస్ని రిటర్న్ చేయాలి. సో నేనేం చేస్తాను అంటే, ఇప్పుడు ఈ నమ్స్ అనే అరే ఉంది కదా, సో ఒక సెట్లో వాల్యూస్ని స్టోర్ చేసాం అనుకో. నేను ఒక సెట్ S ఈక్వల్స్ టు అని చెప్పి సెట్లోకి వాల్యూస్ అన్నిటిని పాస్ చేస్తాను. సెట్లోకి ఈ నమ్స్ని పాస్ చేస్తాను. లేదు అంటే ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ పెట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూని యాడ్ చేస్తాను సెట్లోకి. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్నిటిని మనం సెట్లోకి యాడ్ చేస్తే ఏవైతే రిపీట్ అయినాయో అవి డిలీట్ అయిపోతాయి కదా. ఈ 2 అన్నది 3 అన్నది రిపీట్ అయినాయి కదా. సో ఇప్పుడు నాకు సెట్లో ఉండే వాల్యూస్ ఏంటి? 1 2 3 4 7 అండ్ 8 ఇవే కదా. ఎందుకు అంటే 2 3 రిపీట్ అయినాయి కాబట్టి డిలీట్ అయిపోతాయి, మీన్స్ రిమూవ్ అయిపోతాయి. ఎందుకంటే సెట్ అనేది యూనిక్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది కాబట్టి రిపీటెడ్ వాల్యూస్ని కన్సిడర్ చేయదు. సో ఇప్పుడు నా సెట్ ఈ ఎస్లో ఉన్న వాల్యూస్ ఏంటి? ఇవే కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఒక ఫర్ లూప్ తీసుకుని, నార్మల్ ట్రెడిషనల్ ఫర్ లూప్ తీసుకుని, ఐ వాల్యూ అన్నది 1 దగ్గర నుంచి కదా. మన రేంజ్ ఏంటి? 1 కామా n కదా. సో నేను ఫర్ లూప్ అన్నది 1 దగ్గర స్టార్ట్ చేసి i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n, అంటే n కూడా ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు తీసుకుని i ప్లస్ ప్లస్ తీసుకుని నేను ఏం చేస్తానంటే, ప్రతి i సెట్లో ఉందో లేదో చెక్ చేస్తా. ఇన్ కేస్ సెట్లో లేదు అంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ పెడతా. ఇఫ్ s నాట్ కంటైన్స్, ఈ నాట్ కంటైన్స్ అదే కంటైన్స్ కాదు అంటే ఖచ్చితంగా మిస్ అయినట్టే కదా. ఈ కంటైన్స్ అనే మెథడ్ వాడతాను. కంటెంట్స్ అనే మెథడ్ ట్రూ ఇస్తుంది కదా. నేను అందుకే నాట్ కంటెంట్స్ అంటే ఏదైతే వాల్యూ లేని ఉండిద్దో అప్పుడు ఆ వాల్యూని ఏం చేస్తాను అంటే, నేను లిస్ట్ తీసుకుని ఇక్కడ నాట్ కంటెంట్స్ ఎప్పుడైతే ఉండిద్దో దాన్ని ఎల్ అనే ఒక లిస్ట్ తీసుకొని దానికి యాడ్ చేస్తాను ఈ వాల్యూని. ఓకే,
అంతే కదా ఈ ప్రాబ్లం. ఇప్పుడు వన్ ఆల్రెడీ ఉంది సెట్లో. సో ఇఫ్ అన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు 1కి. ఇప్పుడు i ఈక్వల్స్ టు 1 దగ్గర i ఆల్రెడీ సెట్లో ఉంది కాబట్టి సెట్ కంటైన్స్ అని ట్రూ వచ్చింది. బట్ ఇక్కడ నాట్ పెట్టాను కదా, నేను నెగేషన్ పెట్టాను కాబట్టి సో ఫాల్స్. కాబట్టి 1 అన్నది ఉంది కాబట్టి 2కి వెళ్తాను. 2 అన్నది కూడా ఆల్రెడీ సెట్లో ఉంది కదా. నెక్స్ట్ 3కి వెళ్తాను. 3 అన్నది కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ రిటర్న్ ట్రూ చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ నేను నాట్ పెట్టాను కాబట్టి ఫాల్స్ అయిపోయింది. సో ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ 4 కూడా ఆల్రెడీ ఉంది కదా. ఇప్పుడు 5 అన్నది ఏంటి, ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ, ఎస్ కంటైన్స్ 5 అంటే లేదు కాబట్టి ఫాల్స్కి నాట్ అప్లై చేస్తే ట్రూ కదా. సో 5 అన్నది నేను ఎల్లో యాడ్ చేస్తా, ఎల్ అనే లిస్ట్లో. నెక్స్ట్ 6 కూడా సేమ్ కదా, లేదు కదా. సో ఇక్కడేమో ఇదేమో రిటర్న్ ఫాల్స్ చేస్తుంది, ఈ నెగేషన్ ఉంది కాబట్టి ట్రూ అవుతుంది. నెక్స్ట్ 7 ఆల్రెడీ ఉంది సో ఫాల్స్ అవుతుంది. 8 ఉంది సో ఫాల్స్ అవుతుంది. సో ఫైనల్గా 5, 6 అన్నది రిటర్న్ చేస్తాం మనం. ఓకే, సేమ్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ఫస్ట్ నేను n తీసుకుంటున్నాను. ఎందుకు, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అరేలో, ఎన్ని వాల్యూస్ ప్రజెంట్ ఉన్నాయని స్టోర్ చేయడానికి n తీసుకున్నాను. నెక్స్ట్ లిస్ట్ అన్నది తీసుకుంటాను, ఎందుకంటే నేను రిటర్న్ చేయాల్సిన రిటర్న్ టైప్ అన్నది లిస్ట్ కాబట్టి. l ఈక్వల్స్ టు న్యూ అరే లిస్ట్. నెక్స్ట్ ఫార్ లూప్, ఎన్హాన్స్డ్ ఫార్ లూప్ యూస్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక సెట్ అన్నది తీసుకోవాలి కదా యూనిక్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి. సో సెట్ ఇంటిజర్ టైప్ s ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ సెట్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే s డాట్ యాడ్ వాల్యూ. సో ఇప్పుడు సెట్లోకి ఇది ఏం చేస్తుంది అంటే అరేలో ఉన్న వాల్యూస్ అన్నిటిని సెట్లోకి యాడ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సెట్లో వాల్యూస్ ఉన్నాయా లేవా అంటే ట్రెడిషనల్ ఫర్ లూప్ తీసుకుంటాను. i ఈక్వల్స్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n, i ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇఫ్ కండిషన్ పెట్టి ఇఫ్ ఎస్ కంటైన్స్ i నాట్ అయితే, అంటే ఎస్లో ఏవైతే వాల్యూస్ లేవో, ఆ సెట్లో ఏవైతే వాల్యూస్ లేవో వాటిని నేను లిస్ట్కి యాడ్ చేస్తాను. లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ ఎల్, అరే లిస్ట్ ఎల్ కదా నాది. ఓకే, 2 టెస్ట్ కేసెస్ ఆర్ పాస్డ్. అంటే ఇక్కడ n అన్నది నమ్స్ డాట్ లెంత్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాము n వాల్యూస్, అండ్ n వాల్యూస్ ఉండదు. సో n కూడా ఇంక్లూడెడ్ ఇక్కడ కన్స్ట్రెంట్లో కూడా మెన్షన్ చేశాడు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n, 1 దగ్గర నుంచి n వరకు. ఓకే, ఐఎమ్ సబ్మిటింగ్. ఓకే, ద టైం కాంప్లెక్సిటీ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఈస్, ఈ ఫర్ లూప్ అన్నది n టైమ్స్ రన్ అవుతుంది, అంటే బిగ్ ఆఫ్ n. అండ్ ఇది కూడా అంతే, అరేలో ఎన్ని వాల్యూస్ అయితే ఉంటాయో అవన్నీ సెట్లోకి యాడ్ అవుతాయి కాబట్టి ఇది కూడా బిగ్ ఆఫ్ n. సో బిగ్ ఆఫ్ n ప్లస్ బిగ్ ఆఫ్ n అంటే నథింగ్ బట్ 2 బిగ్ ఆఫ్ n. 2 అన్నది కాన్స్టెంట్ కాబట్టి మనం దాన్ని ఇచ్చేసేస్తాం, దాన్ని కన్సిడర్ చేయము. సో బిగ్ ఆఫ్ n ఫైనల్లీ. సో ద టైం కాంప్లెక్సిటీ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఈస్ బిగ్ ఆఫ్ n. అండ్ ఎడిషనల్గా మనం ఏం తీసుకుంటున్నాం, సెట్ అన్నది తీసుకుంటున్నాం కదా వాల్యూని స్టోర్ చేయడానికి. సో స్పేస్ కాంప్లెక్సిటీ కూడా వచ్చేసరికి ఆల్మోస్ట్ బిగ్ ఆఫ్ n ఉంటుంది. ఎందుకంటే నమ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నమ్స్ అనే అరేలో కానీ అన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి అనుకో, అప్పుడు మన సెట్లో ఏంటి, అరేలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ సెట్లో ఉంటాయి కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఆల్మోస్ట్ బిగ్ ఆఫ్ n ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.